దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో మనం అందరం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను. ఆమేన్. వారతని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. ఆమేన్. ఈరోజు ఈ లేఖనం ఆధారం చేసుకొని మనము ధ్యానించుకుంటున్నాం అంశము పేరు ద్వారములో ఒక ద్వారము. ఈ అంశమును దేవుని ప్రవక్త ఫిబ్రవరి నెల 23వ తేదీ 1963 సంవత్సరంలో బోధించి ఉన్నారు. ద్వారములో ఒక ద్వారము అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. ఇశ్రాయేలీలందరినీ సమకూర్చు గొప్ప ప్రవక్త రాబోచున్నాడని పరిశుద్ధ గ్రంథములో ముందుగానే చెప్పబడుటను మనము ఎరుగుదుము. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తూ విందాం. మరియు ఆయన వచ్చినప్పుడు ఆ ప్రజల మధ్యనే నడిచాడు, కానీ వారు దాన్ని తెలుసుకొనలేకపోయారు. ఒకరోజు యేసు తన శిష్యులతో మాట్లాడుచు, మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళి అని చెప్పాడు. వారన్నారు, అయితే శాస్త్రులు మరి ఒక మాటలో లేఖనములు రాసిన వారు ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబరుచునని ఎందుకు చెప్పారు? ఆమేన్. ఆయన చెప్పెను, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. ఆమేన్. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాను, అయితే వారు అతన్ని ఎరుగలేదు. చూసారా, ఆయన వారి మధ్యలోనే నడిచాడు, వారు దాన్ని ఎరుగలేదు. అయితే మనుష్య కుమారుని కూడా ఎరుగలేదు. ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను గూర్చి మాట్లాడినని వారు తెలుసుకున్నారు. అతడు నదీ తీరమున ఎక్కడో ఉన్నాడు. అతడు ప్రజలను నీటిలో ముంచుటకు ప్రయత్నించుచున్నాడు. నిజముగా వింతైన వర్తమానికుడు, కానీ అతడు దేవుని దూత. ఆయన వారి మధ్య నడిచాడు, కానీ వారు దాన్ని గుర్తించలేదు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. యేసు వచ్చెను. యూదులలో 3 వంతుల మంది యోహాను గూర్చి వినలేదని నేను ఊహిస్తున్నాను. యేసు భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది యూదులు, ఈ భూమి మీద ఉన్న అనేకులకు ఆయన ఉన్నాడని తెలియదు. ఆయన వచ్చాడు, వెళ్ళాడు. కేథలిక్ ప్రజలారా, మీరు పరిశుద్ధ ప్యాట్రిక్ గురించి చెప్పుకుంటారు. పరిశుద్ధ ప్యాట్రిక్ ఎవరికైనా తెలుసా? నా వల్లనే అతడు కూడా కేథలిక్. రోమన్ కేథలిక్ జోన్ ఆఫ్ ఆర్క్ను చూడండి. ఆమె దర్శనములు చూచిన బాలిక. మీరేమి చేశారు? ఆమెను మంత్రగత్తె అని చెప్పి కొయ్యకు కట్టి కాల్చివేశారు.
ఆమె పరిశుద్ధురాలని మీరు ఎరుగక ముందే వెళ్ళిపోయినది. చూసారా? మీకు తెలుసా, యేసు చెప్పెను, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ ఉండును. అప్పుడు నీటి ద్వారా 8 ఆత్మలు రక్షించబడేవి. ఈరోజు ఎత్తబడుట జరిగితే ఆయన టూసాన్ నుండి 2, ఫోనిక్స్ నుండి 1 మరియు ప్రపంచవ్యాప్తముగా ఎత్తబడుట విశ్వవ్యాప్తముగా జరుగుతుంది. మరియు మరణము నుండి లేచిన ఒక వ్యక్తి వారిని కలుసుకొని, అది మర్మయుక్తమైన కార్యం. ఒకానొక దినమున ఈ భూమి మీదకి తీర్పు కుమ్మరించబడును. ఆమేన్. నీవు చెప్తావు, మంచిది, ముందుగా ఎత్తబడుట జరగాలి కదా, అది ముందే జరిగినది, కానీ నీవు దాన్ని ఎరుగలేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అదృశ్యమయ్యారు? వారిని గూర్చి ఒక్క మాట కూడా వినబడదు. దాని గూర్చి నీకు తెలియదు. ఈరోజు ప్రపంచంలో 500 మంది అదృశ్యమయ్యారు. దాని గురించి నీకేమీ తెలియదు. మనము భయంకరమైనటువంటి సమయంలో జీవిస్తున్నాము. మన దివిటీలను చక్కబరుచుదాం. అది ఆ విధంగా ఉండునని నేను చెప్పుటలేదు. ఒకవేళ అలా అయితే అప్పుడు తీర్పు కుమ్మరించబడుతుంది. ఆమేన్. ఎత్తబడుట జరిగిపోయినది. చూసారా? ఆయన ఎప్పుడో వచ్చాడు, కానీ అది నీకు తెలియదు. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడా, మా గొప్ప యేసయ్య, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలంలో మేము చదువుకున్న ఈ అద్భుతమైన లేఖనమునకు మీ ఆశీర్వాదమును తోడు చేసి కొద్ది నిమిషములు ఆకలితో ఆశతో ఎదురు చూస్తున్న మాతో మాట్లాడమని యేసుక్రీస్తును ఉన్నతమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ప్రాతకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము చదువుకున్న లేఖనమును ఆధారం చేసుకొని దేవుని యొక్క మాటలను విందామా? ఆమేన్. చూడండి, ఇక్కడ మనము మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదివాం. అయితే దాన్ని ఆధారం చేసుకొని ద్వారములో ఒక ద్వారం అనేటువంటి అంశము దేవుని ప్రవక్త బోధించినప్పుడు అందులో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు అనగా బబులోను చెర నుండి ఎప్పుడైతే వారు ఇజ్రాయేలు దేశానికి వచ్చి అక్కడ స్థిరపడ్డారో 400 సంవత్సరాల తర్వాత, 400 సంవత్సరాల లోపు వారికి ప్రవక్త లేడు. అది ఎలాంటి కాలం అంటే నిశ్శబ్ద కాలం అంటారు. 400 సంవత్సరాలు తర్వాత దేవుడు ఒక గొప్ప ప్రవక్త రాబోచున్నాడని వారికి ఇచ్చిన గ్రంథములో రాసిపెట్టి ముందుగానే చెప్పాడు. అయితే ఆ విషయం వాళ్ళకి తెలుసు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆ ప్రజల మధ్య నడిచాడు, కానీ వారు దాన్ని తెలుసుకొనలేకపోయారు. ఎవరు ఆ ప్రవక్త? బాప్తిస్మం ఇచ్చే యోహాను. గ్లోరీ. ఎవరండి ఆయన? బాప్తిస్మం ఇచ్చే యోహాను. అయితే ఈ విషయము శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభు ఒకరోజు అన్నాడు, ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరము చెంది ఈ వచ్చిన దర్శనం మనకు తెలుసు. అక్కడ మోషే ఏలియాలు కనబడ్డారు, ఈయనే మెస్సయ్య అని వాళ్ళకి అర్థమైపోయింది. అయితే ఆయన కొండ దిగి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, ఈ దర్శనం ఎవరితో చెప్పవద్దు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను మనుష్య కుమారుడు శ్రమలు పొందబోచున్నాడు, అప్పటి వరకు మీరు ఈ దర్శనం ఎవరితో చెప్పొద్దు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు,
శాస్త్రులు, అంటే దాని అర్థం ఏంటంటే లేఖనాలు రాసిన వారు, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునని ఎందుకు చెప్తున్నారు? ఆమేన్. చూశారు వాళ్ళు ఎలాంటి ప్రశ్న వేశారు? అంటే వాళ్ళకి లేఖనం తెలుసు, వాక్యం ఏం చెప్తుందో తెలుసు. మెస్సయ్యాకు ముందు ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఏలియా ఆత్మ 5 సార్లు ఈ భూమి మీద జరగాలని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆమేన్. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ముందు, ఆయన రాకడకు ముందు 3వసారి ఏలియా ఆత్మ ఎవరిలో పనిచేస్తుంది? బాప్తిజం ఇచ్చే యోహాను. మొదటిసారి ఏలియానే డైరెక్ట్గా తిష్బీడైన ఏలియాగా వచ్చాడు. రెండోసారి ఏలియా ఆత్మ ఎలీషాలో పనిచేసింది. 3వసారి బాప్తిజం ఇచ్చే యోహాను. అదే అడుగుతున్నారు వాళ్ళు. ఏమని అడుగుతున్నారంటే ఏలియా ముందుగా రావాలని ఎందుకు చెప్తున్నాడు? శాస్త్రులు చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? బాప్తిజం ఇచ్చే యోహాను గురించి. ఆమేన్. ఆయన ఆల్రెడీ వచ్చాడు, కానీ ఆయనను గుర్తించకుండా ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా వారి మధ్య నడిచాడు. వారికి అరణ్యం నుంచి వచ్చి యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చాడా? ఇచ్చినప్పుడు మారు మనసు పొందండి, లేకపోతే మీరు నశించిపోతారు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని గట్టిగా ఆయన అరణ్యంలో ఒక కేకవే శబ్దం అని చెప్పాడు. అయితే ఆయనను ఎలాగూ గుర్తించకుండా చంపివేశారో, చంపారా లేదండి? అక్కడ తప్పుని ఖండించినప్పుడు హేరోదు ఏం చేశాడు? యోహాను తల తీయించాడు. అయితే మనుష్య కుమారుని కూడా వారు ఎరుగకుండా అలాగే చేస్తారు. అప్పుడు శిష్యులు యోహాను గురించి మాట్లాడాడని ఆమె చెప్తారు అందరూ. అప్పుడు గ్రహించారు. యోహాను గురించి మాట్లాడినప్పుడు అతడు ప్రజల్లో నీటిలో ముంచడానికి వచ్చాడు. ఆయన ఒక వింతైన వర్తమానికుడు, అడవిలో నుంచి వచ్చాడు. కానీ ఆయన ఎవరు? దేవుని చేత పంపబడిన దేవుని దూత. ఆమేన్. ఆయన వారి మధ్య నడిచాడు, కానీ వారు ఆయన్ని గుర్తించలేదు. ఆమేన్. చూడండి, యోహాను వచ్చినప్పుడు ప్రజలు గుర్తించలేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కనీసం యూదుల్లో ఉండే 3 వంతుల మంది యోహాన్ని ఎలా తెలుసుకోలేదో, యేసు ప్రభువు గురించి కూడా యూదులు తెలుసుకోలేకపోయారు. ఆయన వారి మధ్యలోనే ఉన్నాడని గ్రహించలేకపోయారు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆమేన్. చూడండి, మొదటి రాకడలో ఎలాగైతే ఉందో పరిస్థితి, ఇప్పుడు 2వ రాకడకు ముందు కూడా దేవుడు ఏర్పరచుకొని వాడుకున్నటువంటి మనుషుల్ని వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులు అంటారు. ముఖ్యంగా క్యాథలిక్ సంస్థ, పరిశుద్ధ ప్యాట్రిక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి చెప్తారు. క్యాథలిక్ అంటే అసలు అర్థం ఏంటి? ప్రవక్త అంటున్నాడు పరిశుద్ధ ప్యాట్రిక్ నా వల్లే నిజమైన క్యాథలిక్. క్యాథలిక్ అంటే అర్థం విశ్వవ్యాప్తము. అంటే దేవుడు ప్రపంచమంతటి కూడా ఒకే ఒక బోధను, ఒకే ఒక వాక్యాన్ని, ఒకే ఒక పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది పెంతెకొస్తు పండుగ దినం ఏర్పాటైంది. అది విశ్వవ్యాప్తం అయిపోవాలి. అది క్యాథలిక్ నిజమైన. కానీ రోమన్ క్యాథలిక్ వేరు. రోమన్ క్యాథలిక్ అంటే ఏంటి? అన్యులైన రోమీలు పోప్ రోముగా మారిన తర్వాత వారు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశారంటే మార్చి వారి ఇష్టం వచ్చినట్టుగా దేవుడు పంపినటువంటి వ్యక్తుల్ని చంపేసి చనిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులు అంటున్నారు. ఆమేనంటారా? అందరికీ అర్థమవుతుందని నేను చెప్తుంది. పరిశుద్ధ ప్యాట్రిక్ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఎలా జీవించాడంటే వాక్యానుసారంగా జీవించాడు.
కానీ అతను చంపేసి చనిపోయిన తర్వాత జోన్ ఆఫ్ ఆర్క్ కూడా, ఆమె కూడా దర్శనాలు చూచింది. ఆమెను మంత్రగత్తె అని చెప్పి కొయ్యకు కట్టి కాల్చివేశారు. ఆమె పరిశుద్ధురాలని మీరు ఎరుగక ముందే ఆమె వెళ్ళిపోయింది. చూసారా? అలాగే మీకు తెలుసా, యేసు చెప్పారు ఏమని? నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ ఉండును. ప్రజలు వాక్య సత్యాన్ని, దేవుడు పంపిన వ్యక్తిని గుర్తించకుండా, వారు వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నమ్మకుండా, వారు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో దేవుడు పంపిన మనిషిని నమ్మలేకపోయాం, వాక్యాన్ని నమ్మలేకపోయాం. అలాగే ఈరోజు కూడా ఎత్తబడుట జరిగితే ప్రపంచవ్యాప్తముగా, విశ్వవ్యాప్తంగా జరుగుతుంది కనుక అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, చాలా తక్కువ మంది. ఆమేన్. ఎవరైతే ఈ కాలపు వర్తమానాన్ని నమ్మి వాక్య ప్రకారంగా ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం నమ్మి అనుదినము దేవునితో నడుస్తారు, వాక్య వధువుగా సిద్ధపడతారు, వారు ఎత్తబాటులో ఉంటారు. ఆమేన్. ఈ మర్మయుక్తమైన కార్యం ప్రజలకు అర్థం కాకుండా అది జరిగిపోతుంది. అప్పుడు విశ్వవ్యాప్తముగా భూమి మీద తీర్పు కుమ్మరించబడుతుంది. అప్పుడు మీరు అంటారు కొంతమంది, మరి ఎత్తబడుట జరగాలిగా ముందుగా, అది ముందే జరిగిపోయింది కానీ నీవు దాన్ని ఎరగలేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అదృశ్యమైపోతున్నారు, దాని గురించి ఒక్క మాట కూడా ఎవరికి తెలియదు. ఈరోజు ప్రపంచంలో 500 మంది కంటే అదృశ్యమైపోయారు, దాని గురించి నీకు తెలియదు. మనము భయంకరమైన సమయంలో జీవిస్తున్నాము. ఆమె చెబుతారు అందరూ. ఆమేన్. మన డ్యూటీలను చక్కబరుచుకుందాం, ఎందుకంటే సమయం లేదు, ఇక రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుడు తీర్పును ఈ భూమి మీదకి కుమ్మరించక ముందే ఈ చివరి కాలంలో దేవుడు ఎత్తబడుట కొరకు ఏ మార్గాన్ని అయితే బైబిల్ గ్రంథంలో ఈ కాలానికి, ప్రతి కాలానికి వాక్యం ఉంటుంది. ఆ కాలంలో ఉన్న ప్రజలకి దేవుడు ఆ కాలానికి పంపినటువంటి ఒక దూత, ప్రవక్త ద్వారా పంపిస్తాడు. అయితే ఆ దూతను, ప్రవక్తని నోవాహు కాలంలో నోవాహుని పంపినప్పుడు ప్రజలు నోవాహుని నమ్మారా? నమ్మకుండా ఆయన్ని అపహాస్యం చేసి వాళ్ళ కుటుంబం మాత్రమే ఓడలోకి వెళ్ళింది. ఈ చివరి కాలంలో కూడా ఒక వర్తమానాన్ని దేవుడు పంపినప్పుడు, ఒక ప్రవక్తను పంపినప్పుడు, ఆ ప్రవక్తని నమ్మకుండా, వర్తమానాన్ని నమ్మకుండా, వాక్యాన్ని నమ్మకుండా, ఆచారాలతో, సిద్ధాంతాలతో సమస్తలుగా ప్రపంచమంతా కూడా నిండిపోయినప్పుడు దేవుడు ఏర్పరచుకున్న కొద్ది మంది ఈ కాలానికి పంపబడినటువంటి వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా జీవించి ఎత్తబడుట్లో ఉంటారు. ఆ తర్వాత ఎత్తబడుట అయిపోయిన తర్వాత ఈ భూమి మీద తీర్పు కుమ్మరించబడుతుంది. అయితే ఈ ఎత్తబడుట అనేది ఒక క్రమము. మొదట అపోస్తల బోధన మనం నమ్మాలి, ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఈ కాలంలో మర్మయుక్తముగా ఉన్న సంగతులన్నీ దేవుడు బయలుపరిచి, ఆమేన్, ఒక చిన్న వాక్య వధువుని ఎత్తబాటులో ఉంట కొరకు తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు, నేను ముగించబోతున్నాను. ఈరోజు మనం గ్రహించవలసిన ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుడు ప్రతి కాలంలో పంపినటువంటి ప్రవక్త ఎవరు? ఇశ్రాయేలుకి దేవుడు పంపిన ప్రవక్త బాప్తిజం ఇచ్చే యోహాను. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వస్తారు, మార్గం సరళం చేయాలని. రెండవ రాకడలో కూడా మలాకి 4లో ఉన్న లేఖనము 5వ వచనం ఏముంది? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్త ఏలియాను పంపుతాడు. మన కాలంలో కూడా బాప్తిజం ఇచ్చే యోహాను వంటి ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చాడు. ఆయన వచ్చాడంటే అర్థం ఏంటంటే రెండవ రాకడ రాబోతుంది, ఎత్తబాటు జరగబోతుంది. ఒక వాక్య వధువుని ఆయన సిద్ధపరచాలి, ఒక వర్తమానంతో రావాలి. ఆయన పరిచర్య అది. ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను పాత్రుడను కాను అన్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను. అలాగే మలాకి 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు పంపినటువంటి ఏలియా పిల్లల హృదయములను తండ్రులు తట్టు త్రిప్పాలి.
అపోస్తల బోధ వైపు ఈ కాల ప్రవక్త కూడా మనల్ని త్రిప్పాడు. ఒక్క దేవుడని, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమని, ప్రభురాత్రి భోజనమని, పాద పరిచర్య అని, ఇలా ఎన్నో సంస్థలు బైబిల్లో ఉన్నదాన్ని తీసివేసి లేని దాన్ని కలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు ఎత్తబడుట అనేది ఎవరికంటే ఈ కాలానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యము నమ్మిన వారికి. ఈరోజు ఒక చిన్న గుంపుగా మనం అందరము కూడా ఎత్తబాటు కొరకు సిద్ధపడటానికి దేవుడు ఏర్పరచుకున్నందుకు దేవుని ఒకసారి స్తుతిద్దామా? హల్లెలూయా, ఆమేన్. అయితే ఇంకా ఏర్పాట్లో ఉన్నవారు అక్కడక్కడ సంఘశాఖలో ఉన్నారు. తెలియక వాళ్ళు ఇరుక్కుపోయారు. దేవుని మీద ప్రేమ, దేవుడు అంటే ఇష్టం, కానీ వారికి సత్యము తెలియదు. అయితే ఈరోజు వధువుగా మన పని ఏంటంటే మనము తెలుసుకున్న దాన్ని ప్రజలకు తెలియచేయాలి. దేవుని ఏర్పాట్లో ఉన్న ఆఖరి గొర్రె లోపలికి రాగానే ఇక శరీరాలు మార్పు చెంది ఎత్తబాటులోకి వెళ్ళిపోతాం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ కూడా మరి ఉదయకాలంలో దేవుడు మనల్ని ప్రేమించి అద్భుతమైన రీతిలో మన కాలానికి ఒక గొప్ప ప్రవక్తను, వర్తమానమును ఇచ్చి ఉన్నారు. దాన్ని విశ్వసించి వాక్య ప్రకారముగా జీవించి మనమందరము కూడా రహస్యముగా దొంగ వలె వస్తానన్నాడు ఆయన. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? దొంగ వలె వస్తాడు. ఎవరికి దొంగ వలె? లోకానికి. కానీ సిద్ధపడిన వాక్య వధువుకు అర్థమైపోతుంది. ఆయన ఇప్పుడు మనలను సిద్ధపరుస్తున్నాడు. పెళ్లి వస్త్రాలు ధరించుకొని పెళ్లి కుమార్తెగా మనం ఏం చేయాలి? పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారిని మధ్యాకాశంలో ఎదుర్కోవాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రభువా, ఈ ప్రాతకాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడిన మీ గొప్ప మాటలు బట్టి స్తోత్రం. ప్రతి కాలంలో కూడా ప్రజలు మీరు పంపినటువంటి వాక్యమును, ప్రవక్తను ఇక్కడ ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని మీరు ప్రేమించి ఆశ్చర్యకరమైన రీతిలో ఈ చివరి కాలంలో జరుగుతున్న గందరగోళంలో నుండి పరిశుద్ధ గ్రంథములో ఈ కాలానికి మీరు ఇచ్చిన వాక్యమును నమ్మటానికి, మీరు పంపిన ప్రవక్తను నమ్మటానికి మీరు మా పట్ల చూపిన కృపకై స్తోత్రము నాయన. 4వసారి ఏలియా మా కాలములో పంపబడినప్పుడు అయా ఖచ్చితంగా వాక్య సత్యాన్ని అయా మా ముందు ప్రదర్శించినప్పుడు, వాక్యాన్ని చూపించినప్పుడు వాక్యానికి లోబడే కృపనిచ్చారు. సహోదరుడా, ఇంకా ఈ కాలపు వాక్యం ఏంటో, ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త ఎవరో నీకు తెలియదా? అలాగైతే దేవుడు తప్పకుండా నీ కళ్ళు తెరుచునుగాక. దేవుడు తప్పకుండా ఇంకా ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వారు తప్పకుండా ఈ ఉదయకాలంలో వాక్యాన్ని విన్నప్పుడు మలాకి 4:5-6 వచనాలు చూడండి, ప్రకటన 17 చూడండి. దేవుడు అక్కడ రాసిన లేఖనాన్ని నెరవేర్చాడు. ఇది ఎత్తబాటు సమయం. ఎత్తబాటు సమయం ఆసన్నమైనది, పెండ్లి వస్త్రము నిన్ను వేయమన్నది. అందరూ ఈ పాట పాడుచు ఆరాధన చేస్తుండగా నాతో పాటు కలిపి పాడి ఆరాధిద్దాం, దేవుని మహింపర్దాం. ఎత్తబాటు సమయం ఆసన్నమైనది, పెండ్లి వస్త్రము నిన్ను వేయమన్నది. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారే ధన్యులు. గొర్రె పిల్ల పడలు గట్టిగా, పిలువబడిన వారే ధన్యులు. ఎత్తబాటు సమయం ఆసన్నమైనది, పెండ్లి వస్త్రము నిన్ను వేయమన్నది. తన తోటి స్త్రీల వలె
ఆ రీతిగా రెండు చేతులు పైకెత్తి, ప్రభు ఆ ఎత్తబాటు కొరకు నన్ను సిద్ధపరచు నాయన. అది రహస్యముగా ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులకు తెలియకుండానే సిద్ధపడిన వాక్య వధువుకు మాత్రమే జరగబోతుందని నాయన 8 మంది ఓడలోకి వెళ్ళిన తర్వాత తీర్పు కుమ్మరించబడినట్టుగా, అయా నోవాహు దినములో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరగబోతుందని, ఇది మనుష్య కుమారుని దినములని మేము ఖచ్చితంగా నమ్ముచున్నాము. ఆ రీతిగా మనమందరము కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఒక హృదయంలో ఒక తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి అయా మీ అద్భుతమైన మాటల ద్వారా మమ్మల్ని అయా దర్శించి మాతో మాట్లాడినందుకు స్తోత్రము నాయన. మీ సన్నిధిలో ప్రభువా దినదినము కూడా ఈ రీతిగా మా కుటుంబాలతో కలిసి అయ్యా కాన్ఫరెన్స్ కాల్ లైవ్లో నీ పిల్లలు అయా చక్కగా వాక్యాన్ని వింటూ నిశ్చయముగా మా తండ్రి నాయన అయా ఎత్తబాటు కొరకు సిద్ధపడుతూ ఉండగా ఎటువంటి లోపము లేకుండా వాక్యానుసారముగా సిద్ధపడుటకు సహాయం చేయండి తండ్రి. ఈ కాలంలో మీరు దిగివచ్చి దేవా 7వ దూతను ఏలి ఆత్మతో నింపి మా కొరకు పంపి ఎలాగో ఎత్తబాటులో మేము సిద్ధపడాలో మాకు గొప్ప వర్తమానము ద్వారా మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈరోజు విన్న వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు సహాయం చేయండి నాయన. ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంకాలం ప్రభువ అయా సత్తెనపల్లిలో జరుగుతున్న ప్రత్యేక సంఘ కూడిక కూడా మమ్మల్ని సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే ప్రభువ వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, బలహీనలుగా ఉంటే బలపరచండి, సమస్యలు గుండా వెళ్తుంటే సమస్యల నుంచి విడిపించండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షించబడిన వారిని ఎత్తబడే విశ్వాసంలోనికి నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.